సో డియర్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ మన ఛానల్కు స్వాగతం. మనకు అందుతున్న సమాచారం మేరకు డిఎస్సితో పాటే మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ కూడా రాబోతుందని తెలుస్తుంది. లేదా మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ అంటే ఆల్రెడీ మనకు లింక్ ఏదైతే ఉందో ఈ రెండింటి నోటిఫికేషన్స్ కూడా లింక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అందరికీ తెలిసిందే ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉంటుందో అది చాలా కీలకం. అది కంప్లీట్ అయిన వెంటనే ఈ నోటిఫికేషన్స్ వస్తాయన్నట్టు తెలుస్తుంది. అయితే మనందరికి తెలిసిందే, మరి జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితేనేమో మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్స్ రావాలి. తర్వాత ఎగ్జామ్ ఏదైతే ఉందో డిఎస్సి మనకు ఏప్రిల్లో నిర్వహించాలి. కానీ ఎస్సీ వర్గీకరణ అనేది చాలా కీలకమైన అంశం అనేది తెలుసు. సో దానితో అది అంటే మనకు వర్గీకరణ ఒకవేళ లేట్ అయితే మటుకు 1 or 2 months అంటే యాక్చువల్గా ఏప్రిల్లో డిఎస్సి ఉండాలి. సో మనకు ఇప్పుడు ఏమని తెలుస్తుంది అంటే కొంచెం ఒకవేళ కనుక లేట్ అయితే అది 1 month or 2 months అనేది వర్గీకరణ వచ్చిన తర్వాతనే తప్పనిసరిగా నోటిఫికేషన్స్ వస్తాయనే విషయం తెలుస్తుంది. అదే రకంగా మోడల్ స్కూల్స్ యొక్క నోటిఫికేషన్కు ఇంకొక లింక్ కూడా ఉంది. అక్కడ ఏంటంటే మనకు మోడల్ స్కూల్స్లో టీజీటీ పీజీటీ పోస్టులు ఉంటాయి. పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు. అయితే ఫస్ట్ ఏంటంటే పీజీటీకి మామూలు అర్హత ఎవరైతే ఉంటుందో వారికి ప్రిన్సిపల్స్గా ప్రమోషన్ ఉంటుంది. అదేవిధంగా టీజీటీ మిత్రులకి ఏంటంటే పీజీటీగా ప్రమోషన్స్ వస్తాయి. ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో అది మీకు తెలిసిందే అది. అయితే అక్కడ ఇంకా ప్రమోషన్స్ కాలేదని తెలుస్తుంది. ప్రమోషన్స్ పూర్తి అయిన తర్వాతనే మనకు వేకెన్సీ పొజిషన్ తెలుస్తుంది మోడల్ స్కూల్స్లో. అంటే ఫస్ట్ పీజీటీలకు ప్రిన్సిపల్స్కి వెళ్ళిపోతారు. అదేవిధంగా టీజీటీలకు పీజీటీసీగా అర్హత ఉన్న మిత్రులు ఎవరికైతే ఉన్నారో వారు పీజీటీసీగా ప్రమోషన్ వస్తుంది. అప్పుడు క్లియర్ కట్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే విషయం అనేది బయటకు తెలుస్తుంది. సో ఈ విధంగా మనకు అదొక లింక్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రమోషన్స్ అనేటివి మోడల్ స్కూల్స్లో బహుశా మరి ఎగ్జామ్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఏమన్నా ఉంటుందా, లింక్ ఉంటుంది కదా ఎస్ఎస్సి కానీ ఎగ్జామ్స్ బహుశా అయిపోయిన తర్వాత టేకప్ చేస్తారా ఎట్లా అనేది అది మామూలుగా అధికార వర్గాలే వాళ్ళే నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. లేదా ఏదైనా గవర్నమెంట్ కనుక మనకు వాళ్ళు నిర్ణయం తీసుకుంటే గవర్నమెంట్ డిసిషన్ మోడల్ స్కూల్స్ కూడా ఇవ్వాలనుకుంటే ముందే ఆన్ పేపర్లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఆన్ పేపర్లో ప్రమోషన్స్ ఇవ్వచ్చు. ప్రమోషన్స్ ఆన్ పేపర్లో తర్వాతనే మళ్ళీ ఫర్దర్ డేట్ జాయినింగ్ డేట్స్ అన్నీ తర్వాత ఇవ్వచ్చు. దానివల్ల ఏమైతుందంటే మనకు వేకెన్సీ పొజిషన్ తెలుస్తుంది. టీజీటీలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, పీజీటీలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది. సో దయచేసి కొంచెం అంటే ఒకవేళ గ్యాప్ వచ్చిన డిఎస్సికి తర్వాత మామూలుగా ఈ మోడల్ స్కూల్స్ వస్తే సేమ్ రావచ్చు, ఎట్ ఏ టైంలో రావచ్చు, లేదా కొంత గ్యాప్ రావచ్చు. ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మోడల్ స్కూల్స్ కానీ గురుకులాలు ఇవన్నీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. మోడల్ స్కూల్స్ కానీ గురుకులాలు కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. ప్రీవియస్ మనం మోడల్ స్కూల్స్ ప్యాటర్న్ కనుక చూసినట్టయితే డిఎస్సి ప్యాటర్నే ఉంది. మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే డిఎస్సికి ప్రిపేర్ అయితే మీరు మోడల్ స్కూల్స్ ప్రిపేర్ అయినట్టే. సిలబస్ కూడా ఉజ్జాయింపుగా ఇప్పుడున్న మనం ఏదైతే డిఎస్సి మొన్న రాశారో లేదా మొన్న సిలబస్ ఉందో దాని సిలబస్ని తీసుకోండి. ఒకవేళ వీలైతే కూడా మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎక్కడ కానీ ఆ యొక్క మోడల్ స్కూల్స్ ప్రీవియస్ అంటే ఆల్మోస్ట్ 11 years అయిపోయింది మోడల్ స్కూల్స్ రిక్రూట్మెంట్ జరగకుండా, దాదాపు 11 to 13 years అని చెప్తున్నారు. సో అప్పుడు వచ్చిన నోటిఫికేషన్లో ఏమైనా సిలబస్ ఉన్నట్టయితే అంటే అట్లే ఉంటుందని కాదు, మార్పులకు చేర్పులకు లోను కావచ్చు. సో మీ నియర్ బై పాయింట్లో ఎవరైనా మోడల్ స్కూల్స్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఎవరైనా వారిని కూడా కలవండి. అంటే స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా ఇచ్చారు ఏంది అనేది దయచేసి కొంచెం దృష్టిలో పెట్టుకోండి. సో మోడల్ స్కూల్స్ ప్రిపేర్ అయినా మళ్ళీ గురుకులకు కూడా ప్రిపేర్ అయినట్టే. సో ఏవైనా ఈ 2025లో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ వస్తుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే గురుకులాస్ కూడా వస్తాయి. సో ఒక్క డిఎస్సి అనేది దయచేసి అని పెట్టుకోవద్దు మనం, ఎందుకంటే చాలామంది చెప్తున్న అంశాలు. సో డిఎస్సిలో కొన్ని జిల్లాల లోపల అక్కడక్కడ ఏమంటున్నారంటే మొన్ననే రిక్రూట్మెంట్ అయింది కదా, మరి ఎన్ని పోస్టులు ఉంటాయో ఏమో తెలియదు మనకు. అంటే ఒక రకం కోణం లోపలనేమో రిటైర్మెంట్స్ వస్తున్నాయి, ఆ రిటైర్మెంట్ బేసిస్లో తప్పనిసరిగా వేకెన్సీస్ అయితే వస్తాయి. కానీ సైమల్టేనియస్ కనుక మీరు కనుక అటు డిఎస్సి ప్రిపరేషన్ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది కాబట్టి ప్యాటర్న్ కాబట్టి మీరు ఈ మోడల్ స్కూల్స్ కూడా దయచేసి ప్రిపేర్ కండి. అది ఇంగ్లీష్ మీడియం. సో దానికి ప్రిపేర్ అయితే గురుకులాలు కూడా ఇంగ్లీష్ మీడియం మీకు. సో ఎవరికి ఇబ్బంది అంటే కొంచెం తెలుగు మీడియం మిత్రులు అడుగుతారు, సార్ మాకు తెలుగు మీడియం కదా, నథింగ్ టు వరీ. చాలామంది మిత్రులు కూడా ఎవరైతే తెలుగు మీడియం అయినప్పటికీ గురుకులాల్లో జాబ్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో ఆల్రెడీ ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ అన్నీ బైలింగ్వెల్ వచ్చాయి, మీకు తెలిసిందే. పెడగాజీ కూడా మీకు తెలుసు. ఒకవేళ అంటే మీకు తెలుగు అకాడమీ ఉంటుంది,
కొన్ని సబ్జెక్టులు తెలుగు అకాడమిక్స్ సంబంధించిన ఇచ్చారు. గురుకుల మెయిన్స్ అని చెప్పేసి చాలా వరకు బిడ్ బ్యాంక్స్ కూడా డెవలప్ చేశారు. స్టాండర్డ్ బిడ్ బ్యాంక్స్ ఉన్నాయి. సో అదేవిధంగా కాంటెంట్ మనకి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఈజీగా అవైలబిలిటీ ఉంది. పెడగాజీ కనుక తీసుకున్నట్టయితే ఉదాహరణగా సైన్స్ మ్యాథమెటిక్స్ మిత్రులకు అంటే ఇక్కడ టీజీటీ సైన్స్ ఉంటుంది. సైన్స్ అంటే ఎట్లా ఉంటుందంటే మనకు ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయోసైన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నట్టు ఉండదు. టీజీటీ బయోసైన్స్ వేరే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ బయోసైన్స్ ఉంటుంది, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఉంటుంది కదా. కానీ అట్లా కాదు. మోడల్ స్కూల్స్లో కూడా సెంట్రల్ స్కూల్స్ ప్యాటర్న్ టీజీటీ సైన్స్ పోస్టే ఉంటుంది. టీజీటీ సైన్స్ పోస్ట్లో అంటే అన్ని సబ్జెక్టులు ఉంటాయి మనకు. మీరు ఎన్సీఆర్టీ బుక్స్ కనుక తీసుకున్నట్టయితే ఎన్సీఆర్టీ సైన్స్లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బాటనీ, జువాలజీ 4 సబ్జెక్టులు ఉంటుంది, బయాలజీ ఉంటుంది, అన్ని కలిపే ఒకటే బుక్. సో ఆ రకంగా మనం ఎగ్జామ్ కూడా ఎట్లా ఉంటుందంటే సెలెక్షన్ ఎగ్జామ్ టీజీటీలో మనం ఈ 4 టాపిక్స్ ఉంటాయి మనకు. సో దయచేసి సిలబస్ తీసుకుంటుంటే టీజీటీ సైన్స్ మిత్రులకు ముఖ్యంగా వారు ఖచ్చితంగా మీరు ఫిజిక్స్ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి, బాటనీ, జువాలజీ, బయాలజీ ఖచ్చితంగా చదవాలి. సో దయచేసి ఈ అంశాలను అంటే ఇంతకుముందు కూడా గతంలో కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ పైన మనం మోడల్ స్కూల్స్ దానిపైన మనకు వీడియోస్ కూడా చేయడం జరిగింది. ముందు కూడా మీకు తప్పనిసరిగా మీకు ఉపయోగపడే వీడియోస్ ఎప్పుడు అందుతున్న సమాచారం మేర మీకు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో తప్పనిసరిగా మీరు చేయాల్సిన పని ఒకటే, మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎక్కడ వీలైతే అక్కడ ఇంటర్వ్యూని కావడం అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈసారి పెడగాజీకి సంబంధించిన వీడియోస్ మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. అది మామూలుగా కామన్ పెడగాజీ కావచ్చు, లేదా సైన్స్ సంబంధించిన ఫిజికల్ సైన్స్ పెడగాజీకి సంబంధించిన వీడియోస్ తప్పనిసరిగా ఈసారి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీకు వెంట సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మిగతా మిత్రుల దగ్గర కూడా ఎవరైతే మనకు పీజీటీ, టీజీటీ మరి వాళ్ళు ఇట్లా ఎగ్జామ్స్ రాశారు, ఈ రకంగా ఉన్న ఇంటర్వ్యూస్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. అదేవిధంగా ప్రిపరేషన్ అనేది దయచేసి మనం ఎగ్జామ్ 1-2 నెలలు పోస్ట్ పోనే అంటే లేట్ వస్తే మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. అది బోనస్ టైమే. ఈ 6 నెలలు పెట్టుబడి అనుకోండి, లేదా 8 నెలలు ఒక పెట్టుబడిగా భావించండి. జాబ్ వస్తే మీకు తెలిసిందే, స్కూల్ అసిస్టెంట్ అయితే దాదాపు 50,000. ఇప్పుడు కొత్తగా జాబ్ వచ్చి అడగండి, ఫస్ట్ శాలరీ మినిమం నియర్లీ 50,000 వస్తుంది. అదేవిధంగా ఎడ్జిటీ మిత్రులు అయితే నియర్లీ 40,000 వస్తుంది. సో ఈ విషయాన్ని తెలియజేయడానికి ఈ వీడియో చేయడం అనేది జరిగింది. సో స్కూల్ అసిస్టెంట్ మిత్రులందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి, మీరు తప్పనిసరిగా డిఎస్సితో పాటు మోడల్ స్కూల్స్ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి. అది ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మీకు ఏంటి అంటే గురుకులాస్ కూడా అది కూడా వస్తుంది నోటిఫికేషన్, దాన్ని కూడా మనం ప్రిపేర్ అయినట్టే. కానీ ఇంగ్లీష్ మీడియం గురుకుల కానీ మోడల్ స్కూల్స్ కానీ 2 ఇంగ్లీష్ మీడియం, దాని ప్యాటర్న్ తెలుసుకోండి, సిలబస్ తీసుకోండి. ఆల్మోస్ట్ సిలబస్ చాలా వరకు లింక్ అయి ఉంటుంది డిఎస్సి కానీ దీనికి కానీ మోడల్ స్కూల్స్కు. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా దయచేసి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.